ప్రణామం పితాశ్రీ. మాత, తమరి వరప్రసాదాసురుల అత్యాచారాలు నిరంతరం పెరుగుతున్నాయి. మా ఆరాధకురాలు తిలోత్తమ ఇంకా బంతిత దేవతలు వాళ్ళ క్రూరత్వం కారణంగా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు నీకు ఏమి కావాలి? వారి సర్వనాశనానికై తమరి ఆజ్ఞ. ఈ సత్యం గురించి కూడా యోచించు గణేశ. మదాసురుడు అతని పుత్రులు తమ పూర్వజులైన తారకాసురుడు ఇంకా శుంభనిశుంభుల మాదిరి భయానకులు, క్రూరులు, అత్యాచారులు మాత్రం కాదు. పితాశ్రీ, వారి యోచన మలినమైనది, కృత్యాలు అనుచితమైనవిను. అందుకు వారికి దండన విధించవలసినదే. వాళ్ల యోచనల మలినత్వము, అకృత్యాల అనైతికత హద్దులు అవశ్యం దాటినవి. కానీ ఇది విచారించవలసినదియే. నీ మాతయైన పార్వతీదేవి వారికి అకారణంగా వరాన్ని ఇయ్యలేదు. మాత వరం ఇచ్చి ఇక పుత్రుడు దండిస్తే ఇది జగతిలో ఒక అనూహ్య విషయం అవుతుంది. పితాశ్రేష్ఠ, మాత వారికి అకారణముగా వరాన్ని ఇయ్యకుంటే నేను వారిని అకారణముగా దండించ ఇష్టపడను. నీవు ఏం చేద్దామనుకుంటున్నావో అది ఉచితమైనదే. కానీ పరిస్థితిని విశ్లేషించడము కూడా ఆవశ్యకమే. వారిని దండించుటకు ముందు నువ్వు నీ మాత నుండి ఆజ్ఞ పొందటానికి వచ్చావు. అంటే నీ మాత ఎడల నీ మనమునందు గౌరవమున్నది. అయితే తప్పకుండా నీ మాత యొక్క వరం ఎడల కూడా గౌరవం ఉంటుంది. పితాశ్రేష్ఠ, అందుకే కదా మాత ఆజ్ఞకై ఇచ్చట ఉపస్థితుడనయ్యాను. నాకు తెలుసు నువ్వు నా ఆజ్ఞాకారి పుత్రుడివని. దానితో ఏమి చేసినా మాత మర్యాదని, ప్రసన్నతని మనస్సులో ఉంచుకునే చేసెదవు. నా వరప్రసాద అసురుల విషయమందు నువ్వు యోచించావు. ఇంకా వారిని దండించే ముందు నా ఆజ్ఞ కోసం నువ్వు నా వద్దకు వచ్చావు. ఇది నాకు ప్రసన్నత కలిగించింది. ఇక్కడ ఒక సత్యం ఏమిటంటే, నా వరం యొక్క గంభీరతని నువ్వు అర్థం చేసుకున్నావు. కానీ వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయలేదు. దానిని వాళ్ళు దురుపయోగం చేశారు. అలాంటప్పుడు వారు దండన అనుభవించవలసిందే, కానీ కఠోర దండన కాదు. ప్రియ గణేశ, నువ్వు నీ మాత ఆశయం అర్థం చేసుకున్నావుగా? ఆ పితాశ్రేష్ఠ, నేను మాత వరంతో పాటుగా వాళ్ళని రక్షించాల్సి ఉంది. దాంతోపాటే వాళ్ళకి దండన కూడా విధించాలి. పరిస్థితిని సంతులనంలో ఉంచి రెండు పనులు చేయగలవా పుత్రా? మాతాపితల ఆశీర్వాదము, సామర్థ్యము, శక్తి నాకు తోడు ఉన్నాయి. ఇంకెందుకు చేయలేను? కానీ గణేశ, నీ చేతిలో వారి అంతం జరగడం నాకు ఇష్టము లేదు. వారిని దండించడం కోసం ఏదైనా ప్రత్యేక ఉపాయం యోచించాలి. తమరు నిశ్చింతగా ఉండండి మాత. నేను వారిని ఎలా దండిస్తాను అంటే, ఆ మదాసురుని పత్ని ఇంకా ముగ్గురు అసురుల మాత తిలోత్తమ కోరిన విధంగానే. నీ ఉద్దేశం స్పష్టంగా చెప్పు గణేశ. తమరికిది తెలుసు కదా మాత. తిలోత్తమ ఈ అసురుల సురక్షణ ఇంకా వీరికి సద్బుద్ధిని ప్రసాదించడం కోసమని నిరంతరం నా ఆరాధన చేస్తూ ఉన్నది. అవును, చేస్తూ ఉన్నది. అయితే అట్టి స్థితిలో తిలోత్తమని విధవగాను లేక పుత్రహీనురాలిగాను చేసే ప్రశ్నయే ఉండదు. నాకేమీ అర్థమగుటలేదు. నీవు ఏం చేస్తావు? అది ఎలా చేస్తావు? తమరు నాకు కొంత సమయం ఇస్తే నేను ప్రత్యక్షంగా తమరికి చూపిస్తాను నేనేం చేయనున్నాను. ప్రత్యక్షంగానా? అవును పితాశ్రేష్ఠ. మరి తమరు ఆజ్ఞనిస్తే నేను నా యొక్క దివ్యాకర్షణ శక్తితో వీళ్ళందరినీ ఇక్కడికి ఒకేసారి రప్పించి వారికి దండన విధిస్తాను. అవశ్యం గణేశ, అవశ్యం. నీవు వారందరినీ ఇక్కడికి ఒకేసారి రప్పించగలిగితే ఇంకా ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి వారిని దండించవలసిన ఆవశ్యకత ఏముంది? ఉచితమేమంటే నీవు వారిని నీ మాత సమ్ముఖానే శిక్షించి దండన విధించు. మేము కూడా చూచెదము నీవు రెండు పనులు ఒకేసారి ఎటుల చేయుదువో. ప్రణామం. మదాసురా! ధనాసురా! లోలుపాసురా! విలాసాసురా!
అందరినీ దుష్కర్మలకై ఉత్సాహపరిచి ప్రేరేపించి దైత్య గురు శుక్రాచార్య ప్రత్యక్షం కండి. దైత్యాచార్య, పరమశివుడు పార్వతీమాత తమరి ఆరాధ్యులు. వీరికి ప్రణామము చేసి జయ జయధ్వానాలు పలకండి. దేవాది దేవుడు మహాదేవుడికి, పార్వతీ మాతకు ప్రభు, తమరు అనుమతిస్తే నేను దుఃఖిస్తూ బాధలు పడుతున్న దేవతలను బంధ విముక్తులను చేసి తమరి సమ్ముఖానికి రప్పిస్తాను. ఆ పైన దేవా, ఇంకో కోరిక ఏమిటంటే ఉత్తమమైన బుద్ధి గల తిలోత్తమను కూడా ఇక్కడికి పిలుస్తాను. దాంతో ఆమె తన పతి పుత్రుల దుష్కర్మల పరిణామము స్వయముగా తానే చూడగలుగుతుంది. అవశ్యం. దేవేంద్ర, దేవతలారా, తిలోత్తమ ఉపస్థితులు కండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. జై శ్రీ గణేశ. శివనందనుడు శ్రీ గణేశునికి జయము. పార్వతీసుతుడు శ్రీ గణేశునికి జయము. వద్దు వద్దు, నా మాతాపితల సమ్ముఖాన నాకు జయ జయధ్వానాలు, నాకు వందనము ఉచితం కాదు. మీరందరూ నాతో కలిసి పరమశివుడు మాత పార్వతులకు జయ జయధ్వానాలు చేయండి. త్రిలోకనాథుడు పరమశివ శంకరులకి జయము. శక్తి స్వరూపిణి పార్వతీ మాతకి జయము. విఘ్నహారకుడు శ్రీ గణేశునికి జయము. ఓ శ్రీ గణేశ, ఓ సిద్ధి వినాయక, నేను తమరిని వేడుకుంటున్నాను. నా పతిని, నా పుత్రులని తమరి క్రోధానికి బలి చేయకండి. వీరిపై దయ చూపండి, వీరిపై దయ చూపండి. చింతించకు తిలోత్తమా. నీ ఆరాధ్యుడైన శ్రీ గణేశుడు నీ మనసుని బాధించేలాగా ఏ పని చేయడు, చేయబోడు. ధైర్యాన్ని వహించు.
తిలోత్తమ ఇప్పుడిప్పుడే ఏమన్నదో విన్నారుగా మీరు. ఆమె ఇప్పటికీ మీ సద్భావననే కలిగి ఉన్నది, ఇంకా దయను చూపమంటున్నది. మీ మనములయందు సద్భావనను నెలకొల్పి సద్బుద్ధిని కలిగించమని తిలోత్తమ ఎప్పుడూ మమ్ము ప్రార్థిస్తూ ఉండినది. కానీ ఉత్పన్నమవగానే అసురులై అసుర ప్రవృత్తినే కలిగిన వారిని సన్మార్గమునకు తేవడము అసంభవం. దైత్యగురు, తమరే చెప్పండి, పరమపిత బ్రహ్మదేవులు దైత్యులు నివసించడానికి ఏ లోకమును నిర్దేశించినారు? పరమపిత బ్రహ్మదేవులు దైత్యుల ఒక్క పాతాళ లోకమే నిర్ధారించినారు. కానీ క్షమించండి శ్రీ గణేశ, మేము పరమపిత బ్రహ్మదేవుల ఈ అన్యాయపూర్వక వ్యవస్థను అంగీకరించలేకయున్నాము. పాతాళ లోకమంత చిన్న ప్రదేశము దైత్యులకు ఎప్పుడూ సరిపోయేటటువంటిది కాదు. బాహువుల యందు అనంత శక్తి, మనస్సులలో పూర్ణ ఉత్సాహము నిండియున్న అసురులు సంతసించేది కేవలం పాతాళ లోకంతోనే కాదు. వారికి 3 లోకాలపైన అధికారం సంప్రాప్తించుకున్న పిమ్మట కూడా సంతృప్తి కలుగదు. ఈ పిరికి దేవతలు స్వర్గాధికారమును సురక్షితముగా ఉంచ సమర్థులు కానప్పుడు స్వర్గం తమ అధీనంలోనే ఉంచుకున్న వారికి ఏం అధికారం అన్నది? ఇక మరి అసురులు తమ శక్తి బలములతో స్వర్గాధికారం కోరుకున్నతో అనుచితమేమున్నది? దైత్యగురు శుక్రాచార్య, బాహువులలో అనంత శక్తి, మనముల యందు పూర్ణ ఉత్సాహం ఉన్నటువంటి తమరి శిష్యులు దక్షులు అయిన తమరి 4 అసురులు ఇచ్చట నిలబడి వణుకుతూయున్నారు. నారాయణ నారాయణ. జగత్పిత పరమశివ శంకరులు మాత పార్వతుల సముఖానికి వచ్చి జగతి అందరి సకల ప్రాణులు నిర్భయులగుదురు. కానీ ఈ తమరి 4 అసురులు అకారణంగా భయభీతులవుతున్నారు. అభయస్థలమునకు వచ్చి భయపడువారు వారు ముల్లోకములకు అధికారులు అయ్యి ముల్లోకముల అస్తిత్వమును సమాప్తముందించదలుచుకున్నారా? ఇట్టి భీరువులకు ముల్లోకముల అధికారం ఏమిటి? అసలు పాతాళలోక అధికారము సంప్రాప్తించరాదు. దైత్యగురు, తమరికి అగుపించుట లేదా? తమరి ఈ 4 అసురులు తమ స్థానముల నుండి పతితులయ్యి ఎట్టి దయనీయ స్థితిలో నిలబడి ఉన్నారు. తమరి శిక్షణ వీరికి లాభమును చేకూర్చనే లేదు. నారాయణ నారాయణ. ఈ స్థలమందు తమరు అనుచిత పదాలను కనుక ప్రయోగిస్తే పరమశంకరులు ఇంకా శ్రీ గణేశుల కోపమునకు గురి అవ్వక తప్పదు. అందుచేత జాగ్రత్త. దైత్యగురు, తమరు అసురుల అంతమును వాంఛిస్తున్నారా లేక పాతాళలోకమందు వీరి నివాసమా? తమరు మాకు నిర్ణయం తీసుకున్నట్లో సహకరించుకుంటే మేమే స్వయముగా నిర్ణయించగలము. ఇప్పుడు మేము తిలోత్తమ 3 పుత్రులని పాతాళలోకమున కంపెదము. వద్దు. అట్ట భవిష్యత్తునందు ఈ 3 స్వర్గము పైన లేక పృథ్వీపైన అధికారము చేజిక్కించుకొన ప్రయత్నిస్తే వీరి అంతము నిశ్చయమగును. వద్దు. దైత్యగురు, తమరు పరమశివుల భక్తులు. అందుకని మేము తమరి సమ్ముఖాన పృథ్వీలోకము పాతాళలోకము రెంటినీ ఉంచుతున్నాము. తమరు ఎక్కడ కావాలన్నా ఉండవచ్చు. మహాదేవ, నాకు అనుజ్ఞనీయండి. నేను నా స్థానమును స్వయంగా నిశ్చయించుకునేదను. శ్రీ గణేశ, కృప చూపి నన్ను పాతాళలోకం పంపవలదు. నేను నా పతి తోడుగా పృథ్వీపై నివసించేటందుకు అనుమతించండి. దానితో నేను తమరి ఆరాధన చేయగలుగుతాను. మదాసుర, మాకు తెలియను.
నీవు మా న్యాయము నిర్ణయములతో సంతృష్టి నొందలేదు. కానీ ఇవి అన్నీ నీ సంతృప్తి కొరకు కాదు, విధి విధానమును అనుసరించియే నిర్ణయించబడినవి. ఇప్పుడు మేము నీకు చెప్పున్నది ఒక్కటే, భవిష్యత్తునందు తిలోత్తమను ఎట్టి ప్రకారముగాను నీవు కష్టపెట్టవలదు. కష్టపెట్టినచో దాని భయానక పరిణామము అనుభవించుటకు సిద్ధముగా ఉండుము. నేను సదా తమరి ఆజ్ఞను పాటించదను. శ్రీ శ్రీ గణేశ, గణేశ. నారద, నేడు నీ మౌనము ఆశ్చర్యజనకముగానున్నది. నీవు దేవతల యొక్క ఋషివి అయినప్పటికీ నీవు దేవతల విషయమై ఏమీనూ అనలేదు. ఇంకేమి అనగలను మహాదేవ? వీరి విషయమై ఎన్నో అన్నాము, ఎన్నో విన్నాము. ఇప్పుడు ఇక అనుటకు ఏమీనూ మిగులులేదు. ఇక పైగా శ్రీ గణేశుల న్యాయ నిర్ణయము బుద్ధి కుశలతలతో ఎంతో మంత్రముగ్ధునైతిని. అంతే, దీనిపై ధ్యాసయే లేదు. శ్రీ గణేశుడు ఎంతతో తన న్యాయమందు పార్వతీమాత వరమును కాపాడినారు. ఇంకా స్వర్గమును అసురుల నుండి కాపాడి వారిని యథాస్థానానికి పంపే ఏర్పాటు చేసింది. ఇప్పుడు స్వర్గము మరలా దేవతల అధికారములోనికి వచ్చినది. ఇది హర్షించదగిన విషయం. పరమేశ్వరులు పరమశివ శంకరులకు జయము. సర్వశక్తిదాయిని పార్వతీ మాతకి జయము. సిద్ధి వినాయకుడు శ్రీ గణేశునికి జయము. దేవేంద్ర, స్వర్గము నుండి అపహరించబడిన సమస్త సంపద మరలా స్వర్గలోకం వచ్చి చేరినది. శచీదేవి అచట నీ కొరకు ప్రతీక్షిస్తూ ఉన్నది. ఇక మీరందరూ నిశ్చింతగా స్వర్గలోకమునకు వెళ్ళండి. ఓ విషయం మరువకండి, మీరు శక్తి సదాచారముల పట్ల సావధానులై ఉంటేనే స్వర్గలోకం మీకు సురక్షితముగా ఉండగలదని తెలియండి. మీకు శుభమగుగాక. దేవాది దేవుడు మహాదేవుడు శివశంకరులకు జయము. శక్తి మాతా పార్వతీకి జయము. విఘ్నహారకుడు శ్రీ గణేశునికి జయము. పితాశ్రేష్ఠ, నా కార్యం సంపూర్ణమైనది. ఇక నాకు అనుజ్ఞనియ్యండి. శ్రీ గణేశ, తమరు నాపై కూడా కృప చూపి నాకు వరాన్ని ఇయ్యండి. నేను తమరికి వరమునియ్యవలనా? నా మాతాపితల కృప తమపైన ఉన్నది. మరి తమరికి ఎవరి వరము యొక్క ఆవశ్యకత ఉన్నది? ఇకపోతే నేను కేవలము సద్బుద్ధిని ఇంకా సదాచారమునే వరముగా ఇయ్యగలను. అవి తమరి వద్ద ఉండనే ఉన్నవి. ప్రణామం. నారద, గణేశుడెంతో చతురంగా మాట్లాడాడు. అవును పరమశివ, మాతాపితల ప్రభావము సంతానము పైన ఉండును కదా. ఇంకా నాకు అనుజ్ఞనీయండి. నారదా, బహుసమయము నుండి నీవు వైకుంఠము వెళ్ళలేదు. ఈ స్థితి యందు లక్ష్మీదేవి కోపమునకు గురి కావలసి వచ్చి ఆ వైకుంఠ ద్వారములు నీకై మూసివేయబడగలవు. నారాయణ నారాయణ, అటుల జరగనేరదు మాత. ఒక నారాయణ భక్తునికి అట్టి అన్యాయము ఎన్నడూ జరుగనే జరగదు. ప్రణామం.